ఏంటి షాకాయ్ మొహం అటు తిప్పుకున్నావు? నువ్వు చేసావా లేక నేను చేశానా? మనం ఎవ్వరం చేయకపోతే ఖచ్చితంగా అభిరామ్ గాడే చేసుంటాడు. అసలు నగలు పోయాయి అనగానే నువ్వే నొక్కేసుంటావనుకున్నాను. నేనెందుకు చేస్తాను? ఎందుకంటే నేను డబ్బు అడిగాను, ఇచ్చిన గడువు అయిపోయింది. నువ్వు ఇలాంటి పని చేస్తే మనిద్దరినీ ఇంట్లో నుంచి గెంటేస్తారు. ఏయ్, నీకు కావాల్సింది కూడా అదే కదా? నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి ప్లాన్ చేశావే అనుకో, దీనికి ఎవరితోనో సంబంధం ఉంది, వాడి కోసం ఇదంతా చేసిందని అందరినీ నమ్మిస్తాను. అమ్మా నాన్నకు తెలియకుండా ఈ పని చేసిందని చెప్తాను. జాగ్రత్త. తమ్ముడు. అనయ్య. నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, చెప్పు. చెప్పడం ఎందుకు, నువ్వే విను. హలో ఎస్ఐ గారు, నేను మహేంద్రవర్మని, నరేంద్ర గారి పెద్దాలుణ్ణి. పనైందా? కంప్లైంట్ ఇచ్చి గంట కాలేదు, అప్పుడే పనైందని ఫోన్ చేశారు. నేను ఫోన్ చేసింది వాడిని కుమ్మేమని చెప్పడానికి. ఆయన ఇంటలుడేగా. అది లోకం దృష్టిలో మాత్రమే, మా దృష్టిలో కాదు. ఎస్ఐ గారు, మీరేం చేస్తారో మాకు తెలియదు. అతనితో దొంగతనం ఒప్పించండి. ఎంత డబ్బైనా ఇస్తాను. నగల్లో సగం మీకే. నగలు ఎంత విలువ ఉంటాయి? సుమారు 10-15 లక్షల దాకా ఉంటుంది. ఇక ఈ విషయం గురించి మర్చిపోండి. స్టేషన్ కాదు, నేను చెప్పిన ప్లేస్కి పోనీ. దారిలో చిన్న పనుంది. అర్థమైంది. పోలీసులు సరిగ్గా టైంకి వచ్చి అతన్ని తీసుకువెళ్లారు. వెళ్ళినంత త్వరగా తిరిగొచ్చేస్తాడేమోనని మా జాగ్రత్తలో మేమున్నాం. మనం ఎన్ని చేసినా అతను నిర్దోషిగా తిరిగొస్తే? దానికి ఒక ఉపాయం ఉంది. హలో హలో, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ అభిరాముని పోలీసులు దొంగతనం నేరం కింద అరెస్ట్ చేశారు. మీకు ఎమ్మెల్యే తెలుసు కదా, ఆయన చేత చెప్పించండి. ఈసారి వాడు తప్పించుకోకూడదు. అలాగే. ఇంతకీ ఎవరికండి ఫోన్ చేశారు? ఆడవాళ్లతో అన్ని విషయాలు చెప్పకూడదు. ఛాన్స్ దొరికిందిరా రుద్ర. వీలైతే అభిరామ్ని స్టేషన్లోనే ముగించాలి. మిస్ అయితే ప్రాణం మిగిలిన పరువు పోతుంది. మన ఊరికి పోలీసులు రావటమే అరుదు. అలాంటిది ఒకణ్ణి దొంగ అని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఊరంతా చాటింపు వేయి. అర్థమైంది. మనం జరిపే గొడవకి వాడు ఊర్లో జనానికి మొహం కూడా చూయించలేడు. అట్నించటే పారిపోతాడు. అంతేకాదు, అప్పటికీ వాడు ఇక్కడే ఉన్నాడనుకో, ఇంకో అస్త్రాన్ని ప్రయోగిద్దాం. ఏంటది?
అసలు ఆ దొంగతనం చేసింది ఆ నరేంద్ర భూపతి రెండవ కూతురు కావేరి. ఆ విషయాన్ని బయట పెడితే ముసలాడు పరువు పోయి చస్తాడు. కావేరి వల్ల ఇబ్బంది పడ్డందుకు అభి ఊరుకోడు. వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని చేస్తారు. ఏది జరిగినా మనకే లాభం. ఎమ్మెల్యేకి ఫోన్ కలుపు. ఏంటి స్టేషన్ తీసుకెళ్లకుండా ఇక్కడ తీసుకొచ్చావని టెన్షన్ పడుతున్నావా? టెన్షన్ పడుతున్నాను. నా గురించి కాదు, నీ గురించి. నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావని నీతో వచ్చాను. పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చినప్పుడే నువ్వు కరెక్ట్ ఎస్ఐవి కాదు, కరప్టెడ్ ఎస్ఐ అని అర్థమైపోయింది. అర్థమైందిగా. ఆ దొంగతనం నువ్వే చేస్తావని ఒప్పుకొని ఇక్కడ ఒక సంతకం పెట్టు. నగలు ఎక్కడున్నాయో చెప్పు. నాకు దానికి సంబంధం లేదు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి టైం వేస్ట్ చేసుకోకు. ఏంటి మంచిగా చెప్తే వింటలేదు? నా కోపం వస్తే కాల్చి పారేస్తాను. నేనేమైనా సినిమాకి వచ్చానా? నచ్చినా నచ్చకపోయినా జరిగేదంతా చూస్తూ ఉండడానికి. ఒక మామూలు దొంగతనానికి తుపాకీకి సంబంధం లేదు. కాల్చడం అంటే అంత ఈజీనా? చూడేసాయి, తుపాకీ అందరి ఎస్ఐలకి ఇస్తారు. అన్నింటిలో బుల్లెట్స్ ఉంటాయి. కానీ దాన్ని ఎదుటివాడి తలలో బుల్లెట్ దించే దమ్ము ఎవ్వరికీ ఉండదు. అది ఇక్కడుండాలి. ఎవరో ఏదో చెప్తే ఆవేశపడ్డావు, అంతేకాని నీకంత సీన్ లేదు. ఓకే, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. సార్, అతను భయపడే రకంగా సార్, భయపెట్టే రకం. వెళ్ళిపోదాం పదండి సార్. ప్రసాదం తీసుకొండారా? గుళ్ళో కళ్యాణం ఎంత బాగా జరిగిందనుకున్నారు? ఇందు, ప్రసాదం తీసుకొని మనవడికి పెట్టు. ఏమిటి అలా ఉన్నారు? ఏం జరిగింది?
మనవడా అభి ఎక్కడున్నా నానా వచ్చి బొట్టు పెట్టుకో నానా అభి అభి బావ లేడు నానమ్మ. ఎక్కడికి వెళ్ళాడు? బావని పోలీసులు తీసుకెళ్లారు. ఇనపెట్లో నగలు దొంగతనం చేయడం నేరం. బావ లేడు నానమ్మ. ఎక్కడికి వెళ్ళాడు? బావని పోలీసులు తీసుకెళ్లారు. ఇనపెట్లో నగలు దొంగతనం చేయడం నేరం. ఇది ఇల్లా వల్లకాడా? నేను కసపు ఇంట్లో లేకపోయేసరికి ఇంత చేస్తారా? కొత్త అల్లుడిని పోలీస్ స్టేషన్కి పంపిస్తారా? నగలు పోయాయని ఎంక్వైరీకి తీసుకెళ్లారు. ఆయనే తప్పు చేయకపోతే పంపించేస్తారులే. నో నార్మల్. నా మనవడు నగలు తీయడం ఎవరన్నా చూసారా? పొరపాటు చేశావు నరేంద్ర. జరిగిన దాన్ని బట్టి చూస్తే నగలు ఆయన తీసే అవకాశం ఉంది. నా మనవడికి అంత కర్మేమిట్రా? ఆ నగలు నేనే తీశాను. ఏంటి నానమ్మ, నువ్వు తీసావా? అవును, నేనే తీశాను. ఆ నగలతో మీకేం పని అమ్మమ్మ? త్వరలోనే పండుగ వస్తుంది కదా, ఇందుకు ఏ నగలు లేవు. అవి దాని మేనత్తవి, ఇప్పుడు అత్తవి. వాటిని దాని మెళ్ళ వేద్దాం అనుకున్నాను. మెరుగు పెట్టించడానికి ఆచార్య గారికి ఇచ్చాను. అంతా బాగానే ఉంది. ఆ ఉంగరం అతని దగ్గరికి ఎలా వెళ్ళింది? నేను తీసుకెళ్లేటప్పుడు కింద పడిపోయి ఉంటుంది. అదే విషయం ఆయన చెబుతున్నా వినిపించుకోలేదు. పాపం ఆయన ఎంత బాధపడి ఉంటారో. ఒకరు బాధపడితే మనకేంటక్క? మీరనుకున్నది జరగాలిగా. ఇది నేను కావాలని చేసినట్టు మాట్లాడతావేంటి? నానమ్మ తీసినట్టు నాకేం తెలుసు? అయినా నానమ్మ, తాళాలు నా దగ్గర ఉంటే నువ్వెలా తీసుకున్నావు? ఇంటి పెద్ద నేనే, ఇంకో జత తాళాలు నా దగ్గర కూడా ఉంటాయిగా. అప్పుడు నా మనవడిని అనుమానించారు, ఇప్పుడు నన్ను. చిచ్చే, మీరు మారరే. రాగిణి, అమ్మ చెప్పింది కదా, మనమే తొందరపడ్డాం. నానా, బావని తీసుకెళ్లి చాలాసేపు అయింది నానా, వెళ్ళి విడిపించుకురండి నానా. నా మనవడిని నేనే ఇడిపించి తీసుకొస్తాను. ఆగమ్మా, ఈ ఇంటి ఆడవాళ్ళు ఇంతవరకు పోలీస్ స్టేషన్ గడప తొక్కలేదు. నేనే వెళ్తాను. మీరెందుకు మావయ్య గారు? ఇందులో మీ తప్పే ఉంది. నే వెళ్ళి తీసుకొస్తాను. ఎవరు చేసినా పొరపాటు జరిగింది నా సమక్షంలోనే. నేనే సరిదిద్దుకోవాలి. బావ చాలా ఫీల్ అయి ఉంటాడు కదా. వీడు చేసిన వెధవ పనికి ఎవరైనా బాధపడతారు. రాగిణి, ఒక మాట అనే ముందు ఎవరినైనా వెనక ముందు ఆలోచించాలి. అభిరామ్ సంగతి తేలిపోతుందనుకున్నాం. నానమ్మొచ్చి ఇలా చేసింది. పోనీలే అక్క, మనం అనవసరంగా ఆయన్ని అనుమానించాం. బామ్మొచ్చి నిజం చెప్పింది. అది నిజమని మనమెందుకు అనుకోవాలి? అవును, మీరు చెప్పింది నిజమే. అమ్మమ్మ అభిరామిని తప్పించడం కోసమే ఇలా చేసింది. అవును, అంత ప్రేమ ఆయన మీద ఆమెకున్నా లేని బంగారాన్ని ఆచార్య గారి దగ్గర నుంచి ఎలా తెస్తుంది? ఏముంది, ప్రస్తుతానికి గండం గట్టెక్కిచ్చింది కదా. నానమ్మ అంత అబద్ధం చెప్తుందా? నిజంగానే బామ్మ ఆ నగల్ని ఆచార్య గారికి ఇచ్చిందేమో. నీ మొహం. నానమ్మకే పనున్నా మనల్ని పిలిపించి చేయించుకుంటుంది. అలాంటి ఆవిడ స్వయంగా వెళ్ళి బంగారాన్ని ఆచార్య గారికి ఇస్తుందా? అవి అత్తయ్య గారి నగలు కదా.
అందరికీ తెలిస్తే బావుండదేమో అని అలా చెప్పిందేమో. కావేరి చెప్పింది నిజమే అనిపిస్తుంది. మా భార్య ఏం చెప్పినా నిజంలానే అనిపిస్తుంది. అలా చెప్తుంది మరి. అన్నయ్య, ఇక్కడ ఇంకో విషయం మర్చిపోతున్నారు. ఏ పని ఉందని చెప్పినా ఆ ఆచారి గారు మన ఇంటికే వస్తారు కదా. మరి అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్లాల్సిన పనేంటో. ఇంత డిస్కషన్ ఎందుకు? వెళ్ళి ఆచార్య గారి దగ్గర నగలు ఉన్నాయో లేవో చూద్దాం. ఇప్పుడు మనం వెళ్ళి ఆచార్య గారిని కలిసినట్టు నానమ్మకి తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. అప్పుడు కాదు, అక్కడ నగలు లేకపోతే అప్పుడు గొడవ అవుతుంది. అతను మనకి నిజం చెప్తాడని నమ్మకం ఏంటి? హలో, ఆ నమ్మకం లేదు గానీ లేని నగల్ని సృష్టించి చూపించలేడు కదా. పదండి వెళ్దాం. పదండి. పని చేసే వాళ్ళ విషయంలోనే ఒక నేరం మోపే ముందు 10 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది ఇంటల్లుడి విషయంలో ఎందుకు తొందరపడ్డారు? అదేదో అనుకోకుండా జరిగిపోయింది సిఐ గారు. అందుకే కేసు వాపస్ తీసుకుందామని నేనే వచ్చాను. ఎంతైనా అల్లుడు కదా. సిఐ గారు, మాటిమాటికి అల్లుడు అల్లుడు అని సంబోధించకండి. నాకేదోలా ఉంది. ఇట్స్ ఓకే, అది మీ పర్సనల్ విషయం. అరెస్ట్ చేసిన ఆయన్ని స్టేషన్కి తీసుకురాకుండా ఎక్కడికి తీసుకెళ్లారు? అదే నాకు అర్థం కావడం లేదు. ఎస్ఐకి ఫోన్ చేశాను, వచ్చేస్తూ ఉంటారు. నమస్తే సార్. నమస్తే సార్. మీరు ఎలా వచ్చారేమిటి? ఒక్క ఫోన్ కాల్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. ప్లీజ్ సార్, కూర్చోండి. కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏదైనా తీసుకుంటారా? ఏం వద్దు. నేను ఇక్కడ గెస్ట్గా రాలేదు, అరెస్ట్ అయి ముద్దాయిగా వచ్చాను. ఏమిటి సార్ మీరు చెప్పేది? మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఏమిటి? అంటే ఏమా ఎస్ఐ, నువ్వు అరెస్ట్ చేసింది ఈయన? అవును సార్. నీకు అసలు బుద్ధి ఉందా? ఆయన ఎవరనుకున్నావు? సారీ సార్, తెలియక పొరపాటు చేశారు. ఏమండి, మీ అల్లుడు ఈయన. నగలు పోయాయని సస్పెక్ట్ చేసింది ఈ పెద్ద మనిషినా? అల్లుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నది ఈయన గురించా? ఈ చుట్టుపక్కల మీరు గొప్పవారు కావచ్చు కానీ ఆయన్ని అల్లుడు చేసుకునే స్థాయి మీకు లేదు. ప్రతి సంవత్సరం ఆయన పోలీస్ సంక్షేమానికి ఎంత ఫండ్ ఇస్తారో తెలుసా? అలాంటి వ్యక్తిని దొంగతనం నేరం మీద అరెస్ట్ చేస్తారా? ఇట్స్ ఓకే, ఆయన డ్యూటీ ఆయన చేశారు. ఆల్రెడీ కమిషనర్ గారు ఫోన్ చేసి చెప్పారు, మీరు ఫలానా దగ్గర ఉన్నారు, ఏ హెల్ప్ కావాలన్నా చేయమన్నారు. కానీ ఎవరికైనా చట్టం చట్టమే. మీ పని మీద చేయండి. అయ్యో, ఆ అవసరం లేదు. ఆయన కేసు విత్డ్రా చేసుకోవడానికే వచ్చారు. నరేంద్ర వర్మ, నేను నీ విషయాల్లో జోక్యం చేసుకోను. అదేవిధంగా నువ్వు గాని మీ వాళ్ళు గాని మా విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అలాగని న్యాయం జరుగుతుంటే దాన్ని నేను ఆపకూడదు. నీ అల్లుణ్ణి వెనకేసుకొస్తున్నావా? నేను న్యాయాన్నే వెనకేసుకొస్తాను.
అవతల వైపు తప్పు లేదు కాబట్టి నేను వెళ్ళానమ్మా. అతని స్థానంలో పాలేరు ఉన్నా నేనదే పని చేసేవాణ్ణి.